వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. చాలా రోజులు అయింది ఫుల్గా పెడదామని పెడతలేదు, షార్ట్సే పెడతాను ఎక్కువ నేను. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి నా వీడియోస్ని. 2 గ్లాసులు బియ్యానికి అయితే 4 గ్లాసులు వాటర్ కదా వేసుకుంటారు ఎవరైనా. కొంతమంది 2.5 కూడా వేసుకునే వాళ్ళు, ఎందుకంటే అన్నం కొంచెం బాగుండాలి, మెత్తగా ఉండాలని. నేనైతే గ్లాసుకి 2 గ్లాసులు వేస్తాను. మరి మీరు ఎన్ని వేసుకుంటారో కామెంట్ చేయండి. ఇంక ఇది కుక్కర్ పెట్టేసి ఒక అరగంట ఉంచేస్తాను. కడిగేసిన తర్వాత బియ్యం బాగా నానిన తర్వాత అన్నం వండితే చాలా బాగుంటుంది, రైస్ పొడి పొడిలాడుతుంది. కర్రీకి అయితే కనుక ఈయన ఇంటికాడే ఉన్నారు కదా, ములక్కాళ్ళు అనమన్నారు. చూసారా ములక్కాళ్ళు ఎంత పొడిగా ఉన్నాయి. నాకైతే ములక్కాడ కర్రీ అంటే అస్సలు నచ్చదు, నేను తిన్నా అసలు. ఈ 2 రోజులు ఇంట్లో అన్నం కూడా తిన్నాను, నచ్చదు అసలు ఈ కర్రీ. మిగతా ఏదైనా తింటే తిన్నా అసలు. ఇంకా ఆయన వండమన్నారు కదా, ఇంక వండేస్తాను. మీరు ఎవరికైనా ములక్కాడ కర్రీ అంటే ఇష్టం ఉందా? అప్పుడు పనికి వెళ్ళినాక పన్ను ఉంటుంది కదా, నొప్పి అంతా పోతుంది. ఎలా పోతుంది నొప్పి? ఎలాగైతే ఊళ్ళో పోతుంది, ఎగిరిపోతుంది కాదు. మన ములక్కాడ కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయింది. వీళ్ళు ఎవరికైనా ఇష్టమేనా? నేను తిన్న ఈరోజు అన్నం నాకు తెలిసి. ఇంకా కుక్కర్ కూడా పెట్టేశాను. ఈ కుక్కర్కి క్లాత్ ఎందుకు పెట్టానో తెలుసా? ఇది అన్నం అంతా చిమ్మేసినట్టు పైకి వచ్చేస్తుంది కదా వాటర్ కింద, గ్యాస్ అంతా అయిపోతుంది. నాకు నచ్చక ఇలా పెడతాను. మీరు ఎవరికైనా అలవాటు ఉందా? మా అమ్మాయి అయితే ఇంకా హోంవర్క్ చేసుకుంటుంది. హాలిడేస్ హోంవర్క్లు కదా ఇచ్చారు, ఇంకా చేస్తుంది. మా అబ్బాయి టీవీ చూస్తున్నాడు. బొమ్మల ఛానల్ తప్ప ఇంకేమీ చూడదు. ఎండ చూసారా బయట ఎలా ఉందో.